హాయ్ గైస్, ఎలా ఉన్నారు? 14 సంవత్సరాల ఉద్యమం, 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన, బాగా కష్టపడిన కేసీఆర్ కారికి రేవంత్ రెడ్డి గారు బ్రేక్ వేశారు. ఇక చాలు అని తెలంగాణ ప్రజలు కారు ఎక్కలేదు. తెలంగాణలో బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ రావడానికి గల కారణాలు ఏమిటి ఒక్కసారి చూద్దాం. నో డెవలప్మెంట్ ఇన్ నాన్ హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్డ్. దాన్ని బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఎంత డెవలప్ చేసిందో మనందరికీ బాగా తెలుసు. ఇండియాలోని టాప్ సిటీస్లో హైదరాబాద్ కూడా ఒకటి. ఈ 10 సంవత్సరాలు హైదరాబాద్లో జరిగిన డెవలప్మెంట్ అయితే అన్బిలీవబుల్ అన్నమాట. బట్ తెలంగాణ అంటే హైదరాబాద్ ఒక్కటే కాదు కదా. తెలంగాణలో చాలా సిటీస్ పెద్దగా డెవలప్మెంట్ లేకుండా ఉన్నాయి. హైదరాబాద్లో కాకుండా మిగతా సిటీస్లో ఎక్కడ కూడా పెద్ద పెద్ద టెక్ కంపెనీస్ లేవు. హైదరాబాద్లో లాగా వేరే సిటీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి పెద్దగా ట్రై చేసినట్టు కనిపించలేదు. ఓన్లీ హైదరాబాద్ అండ్ హైదరాబాద్ అవుట్స్కట్స్ పైన మాత్రమే ఎక్కువగా ఫోకస్ చేశారు. ఈ మ్యాప్లో మీకు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం బీఆర్ఎస్ గెలిచింది, కానీ వేరే ప్రాంతాల్లో కాంగ్రెస్ ఎక్కువగా గెలిచింది. దానికి కారణం నాన్ హైదరాబాద్ ఏరియాలో ఎక్కువగా డెవలప్మెంట్ లేకపోవడం వల్లే. డ్యామేజెస్ ఆన్ కాళేశ్వరం ప్రాజెక్ట్. కాళేశ్వరం బ్యారేజ్కి జరిగిన డ్యామేజ్ బీఆర్ఎస్ని కూడా బాగా డ్యామేజ్ చేసింది. కట్టిన 2 yearsకే డ్యామేజ్ అయింది. ఎలక్షన్స్కి 2 months ముందే మేడిగడ్డ దగ్గర పిల్లర్స్ కృంగిపోయాయి. తర్వాత 10 రోజులకు అన్నారం బ్యారేజ్ దగ్గర వాటర్ లీక్ అయింది. ఇలా ప్రాజెక్టులో లోపాలు రావడం వల్ల పార్టీకి బాగా నెగిటివిటీ వచ్చింది. ఇదిలా ఉంటే బ్రిడ్జిని సర్వే చేయడానికి పంపించిన నేషనల్ సర్వే వాళ్ళు ఈ బ్రిడ్జి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయాలని చెప్పడం. కేసీఆర్ ఫ్యామిలీకి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక ఏటీఎం లాంటిది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనీ లూట్ చేస్తారు అని రాహుల్ గాంధీ, కాంగ్రెస్, బీజేపీ పార్టీ ప్రచారంలో చేయడం ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీకి ఎఫెక్ట్ అయ్యాయి. అన్ఎంప్లాయ్మెంట్, యూత్ ఫ్రస్ట్రేషన్. తెలంగాణ యువత టీఆర్ఎస్ గవర్నమెంట్పై కోపంగా ఉంది. ఇది వాస్తవం. తెలంగాణలో ఎక్కువ మంది యువత గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. అందరూ గవర్నమెంట్ జాబ్స్ కొడదామని బాగా హోప్స్ పెట్టుకున్నారు. కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ కొన్ని సంవత్సరాల నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ వరుసగా పోస్ట్ పోన్ చేస్తూనే ఉంది. ఒకవేళ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినా పేపర్ లీక్ అయిపోతున్నాయి. ఇలా ఒకసారి 2 సార్లు జరిగితే ఓకే, నెక్స్ట్ టైంకి ప్రిపేర్ కావచ్చు అని ప్రతిసారి ఇలా ఏదో ఒకటి జరుగుతున్నాయి. అందుకే యువతకి బాగా మండింది. అప్పుడు వచ్చింది ఈ బర్రె లెక్క. ఈ గవర్నమెంట్ జాబ్స్ రావట్లేదు అని నామినేషన్ వేసింది, బట్ ఓడిపోయింది. తెలంగాణలో చాలామంది ఎంప్లాయ్మెంట్ కోసం గల్ఫ్ కంట్రీస్ వెళ్తున్నారు. ఇలా వెళ్ళే వాళ్ళకి గైడెన్స్ హెల్ప్ చేస్తామని లాస్ట్ ఎలక్షన్లో చెప్పారు, కానీ దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇలా యువత బీఆర్ఎస్ గవర్నమెంట్పై చాలా ఫ్రస్ట్రేషన్గా ఉంది. యువతకి గవర్నమెంట్ జాబ్స్ రాలేదంటే ఆ ఇంపాక్ట్ పేరెంట్స్ మీద కూడా ఉంటుంది. సో వాళ్ళకి కూడా మండింది. ఫ్యామిలీ డిమాండింగ్. తెలంగాణ ఉద్యమంలో చాలామంది పాల్గొన్నారు, కానీ కేసీఆర్ గారికి ఎక్కువ పేరు వచ్చింది. తెలంగాణ ఉద్యమం అంటే కేసీఆర్ అని, కేసీఆర్ అంటే తెలంగాణ ఉద్యమం అని అంతగా ఆయన ఫేమస్ అయ్యారు. నో డౌట్ ఆయన తెలంగాణ కోసం చాలా కష్టపడ్డారు. బట్ పాయింట్ ఏంటంటే అదే ఇమేజ్తో 2 సార్లు ఎలక్షన్లో గెలిచారు, కానీ ప్రతిసారి అది వర్కౌట్ అవ్వదు కదా. బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్, కేటీఆర్, కవిత వీళ్ళు మాత్రం ఎప్పుడు లైమ్ లైట్లో ఉంటారు, వేరే వాళ్ళు కనిపించరు. తెలంగాణ ఉద్యమం అంటే తెలంగాణ ఉద్యమం నుంచి ఆవిర్భవించిన పార్టీ నుండి ఫ్యామిలీ పార్టీగా మారిపోయింది. ఇదే కాదు మారిపోయింది అనే వరకు వచ్చింది. ఇదే కాదు, కేసీఆర్ గారిని ఎవరు కలవాలని చూసినా కుదరలేదు. ప్రజల్ని కలవని ముఖ్యమంత్రి అవసరమా అని ప్రతిపక్షాలు అస్తమానం విమర్శిస్తూనే ఉన్నారు. సో బీఆర్ఎస్కి ఆ ఫ్యామిలీ వారియర్స్లా ఉన్నారని, అంతా వాళ్ళదే రాజ్యం అని కొంతమంది భావన. ఈ నెగిటివిటీ బాగా స్ప్రెడ్ అయింది. బీఆర్ఎస్ పాలసీస్ అనౌన్స్మెంట్స్. బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ టైం అనౌన్స్మెంట్ చేసిన పాలసీలు అయితే ఏమున్నాయో ఫస్ట్ సారి గెలిచినప్పుడు బాగా ఇంప్లిమెంట్ చేశారు, కానీ సెకండ్ టైంలో ఆ స్కీమ్స్ అన్నీ పక్కదో పట్టాయి. దళిత బంధు, డబుల్ బెడ్రూమ్కి వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. వీటికి అప్లై చేసుకుని ఆఫీసుల చుట్టూ, ఎమ్మెల్యే చుట్టూ, ఎంపీల చుట్టూ ఎంత తిరిగినా ఎలిజిబిలిటీ ఉన్నవారికి కాకుండా వారికి కావాల్సిన వాళ్ళకి డబ్బులు తీసుకుని ఇస్తున్నారని పబ్లిక్లో చాలా అసంతృప్తి ఉంది. కళ్యాణ్ లక్ష్మి స్కీమ్ కూడా ప్రజల నుంచి డబ్బులు తీసుకుంటున్నారని, స్కీమ్ 1 lakh రూపీస్కి అయితే 10,000 లంచం ఇస్తేనే ఆ డబ్బులు ఇస్తున్నారని అపోజిషన్ పార్టీలు గట్టిగా విమర్శించాయి. ఈ పాలసీ మీద సరిగ్గా దృష్టి పెట్టకపోవడం బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ కొట్టింది. కవిత లిక్కర్ స్కామ్, ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఈ స్కామ్లో మెయిన్ పర్సన్గా కవిత ఉన్నారని, చాలా కోట్లు వెనకాల వేసుకున్నారని, వాటితో హైదరాబాద్ అవుట్స్కట్స్లో ల్యాండ్స్ ఇంకా ప్రాపర్టీస్ కొన్నారని, బినామీర్ల పేర్లతో చాలా కంపెనీలు స్టార్ట్ చేశారని, అంతేకాదు ఈ కేసు
ఛార్జ్ షీట్లో కవిత గారి హస్బెండ్ అనిల్ కుమార్ గారి నేమ్ కూడా బయటకు వచ్చింది అని, చాలా ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్లో జరిగాయని, ఇద్దరు కలిసి చాలా ప్రాపర్టీస్ తీసుకున్నారని వారిపై ఎలివేషన్స్ వచ్చాయి. ఈడీ చాలాసార్లు కవిత గారిని ఎంక్వైరీ కూడా పిలిపించారు. ఇలాంటి స్కామ్స్లో కేసీఆర్కి సంబంధించిన వాళ్ళు ఉండటం, అది బీజేపీ వాళ్ళు బాగా హైప్ చేసి అస్తమానం న్యూస్లో వాళ్ళ ప్రసంగంలో వాళ్ళ స్కామ్స్ గురించి చెప్పడం వల్ల ప్రజలకి కేసీఆర్ ఫ్యామిలీపై బాగా నెగిటివిటీ వచ్చింది. బీజేపీ టీఆర్ఎస్ దోస్తీ. ఫస్ట్లో బీజేపీ తెలంగాణలో అంత స్ట్రాంగ్ పార్టీ ఏం కాదు. అయితే బండి సంజయ్ గారు బీజేపీలో ఉన్నప్పటి నుంచి, బీజేపీలో జాయిన్ అయినప్పటి నుంచి, అప్పటి నుంచి బీజేపీకి ఫాలోవర్స్ పెరిగారు. బండి సంజయ్ కేసీఆర్ గారిపై చాలా విమర్శలు చేశారు. కవిత లిక్కర్ స్కామ్ గురించి పదే పదే ప్రశ్నించారు. బీజేపీకి తెలంగాణలో కొంత బలం వచ్చింది, ఓటర్స్ పెరిగారు. కానీ ఎలక్షన్ దగ్గరకు వస్తున్న టైంలో సడన్గా బండి సంజయ్ స్లో డౌన్ అయ్యారు. కవిత లిక్కర్ గురించి ఈడీ మళ్ళీ ఎలాంటి విచారణ జరగలేదు. ఇదంతా చూస్తున్న జనం బీఆర్ఎస్ బీజేపీ వారు కలిసిపోయారని అనుకుంటున్నారు. దానివల్ల పోటీలో బీజేపీ అంత లేకపోవడంతో ఈ యాంటీ కేసీఆర్ వాళ్ళందరూ కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యారు. రైతుల సమస్యలు పట్టించుకోలేదు. నీళ్లు బాగా దొరకడంతో రైతులందరూ వరి పంట వేశారు. అందరూ బల్క్లో వేయటం వల్ల గవర్నమెంట్ దాన్ని కొనలేదు. వరి వేయమని నేను చెప్పలేదు, వరి కొనే బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ది అని కేసీఆర్ గారు చెప్పారు. చాలా రోజుల పాటు పండించిన పంట సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎవరు కొనలేదు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ టైంలో కేసీఆర్ గారు మీటింగ్లో కొంచెం హార్ష్గా మాట్లాడారు. జనాలకి, ముఖ్యంగా రైతులకి బాగా గుర్తుంది. అందుకే బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయలేదు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ తీసుకురావడానికి కేసీఆర్ గారు ఎంత కష్టపడ్డారో, తెలంగాణని ఆంధ్రాని విభజించి అన్నీ సమానంగా పంచడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అంతే కష్టపడింది అని, తెలంగాణ రాష్ట్రం రావడానికి ముఖ్య కారణం కాంగ్రెస్ గవర్నమెంట్ అని కాంగ్రెస్ వాళ్ళు ప్రచారంలో బాగా వాడుకున్నారు. తెలంగాణ రావడానికి కాంగ్రెస్ ఏ కారణం అని, తెలంగాణ ఇస్తే చాలు, నాకు ఎలాంటి పదవులు వద్దని కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం టైంలో చెప్పారని, తర్వాత ఉద్యమం వదిలేసి పదవుల వెంట పడ్డారని కాంగ్రెస్ కేసీఆర్ని విమర్శిస్తుంది. ఇది కొంతవరకు కాంగ్రెస్కి బాగా వర్కౌట్ అయింది. బీజేపీ డౌన్ఫాల్ డైరెక్ట్లీ కాంగ్రెస్ తెలంగాణ ఎలక్షన్స్కి 4 నెలల ముందు వరకు కాంగ్రెస్ కన్నా బీజేపీ టీఆర్ఎస్కి గట్టి పోటీ అని అందరూ అనుకున్నారు. బండి సంజయ్ కేసీఆర్ చేసిన ప్రతి పని తిడుతూ కేసీఆర్ గురించి బాగా నెగిటివిటీ తెచ్చారు. ఎలా మాట్లాడినా కానీ బీజేపీకి మంచి ఊపు తెచ్చారు. తర్వాత బీజేపీ నుంచి బండి సంజయ్ని తీసేసి పక్కన పెట్టారు. దీంతో తెలంగాణలో బీజేపీ దూకుడు తగ్గింది. నార్త్లో మోడీ గారి వేవ్ వర్కౌట్ అవుతుంది, కానీ సౌత్ సైడ్లో వర్కౌట్ అవ్వదు. సడన్లీగా బీజేపీ సైలెంట్ అవ్వడం, కవిత గారు లిక్కర్ స్కామ్లో ఎలాంటి విచారణ జరగలేదు. బీజేపీ టీఆర్ఎస్ కలిసిపోయి ఇలా చేస్తున్నారని ప్రజలకి డౌట్ వచ్చింది. కేసీఆర్ గారికి నెగిటివ్ ఉన్న ఓట్స్ అన్నీ ఆటోమేటిక్గా కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యాయి. గుడ్ స్కీమ్స్ పాలసీస్ బై కాంగ్రెస్. టీఆర్ఎస్తో పోలిస్తే ఉమెన్కి బాగా ప్రాధాన్యత, యువతకి కూడా జాబ్ క్యాలెండర్ వెంటనే రిలీజ్ చేసి, బీఆర్ఎస్ ఆల్రెడీ ఉన్న పాత స్కీమ్స్ని మోడిఫై చేసి కొన్ని యాడ్ చేశారు. కానీ కాంగ్రెస్ అధికారంలో లేదు కాబట్టి అన్ని కొత్త పాలసీస్తో వచ్చింది. యువత కోసం జాబ్ క్యాలెండర్ని అస్సాం పార్టీ విడుదల చేసింది. ఈ గ్రూప్ 1 ఉద్యోగాలు ఫిబ్రవరి 1, 2024 ఫిల్ చేస్తామని కాంగ్రెస్ డేట్తో సహా చెప్పడంతో యువతలో కాంగ్రెస్పై కొంచెం నమ్మకం వచ్చింది. తెలంగాణ ప్రజలు ఈ జాబ్స్ విషయంలో చాలా అసంతృప్తిగా ఉన్నారని, ఇది కాంగ్రెస్కి ప్లస్ అయింది. ఇదే కాదు, ఉద్యోగం వచ్చే వరకు 4,000 రూపీస్ ఇస్తామని, మొదటి ఏడాదిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఫిల్ చేస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. కళ్యాణ లక్ష్మి పథకం కింద బీఆర్ఎస్ 1 లాక్ ఇస్తుంది. దాంతోపాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. మన సౌత్ స్టేట్లో గోల్డ్కి చాలా క్రేజ్ ఉంది. ముఖ్యంగా పెళ్లి జరిగే టైంకి మనీ అండ్ బంగారం ఇస్తుంది అంటే మామూలుగా ఉండదు. తెలంగాణ ఉద్యమంలో చాలామంది పార్టిసిపేట్ చేస్తే కేవలం కేసీఆర్ ఫ్యామిలీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రమే బాగుపడుతున్నారు అనే భావన తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళు చాలామందిలో ఉంది. దీన్ని కాంగ్రెస్ బాగా క్యాచ్ చేసింది. ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తామని చెప్పారు. తెలంగాణలో ఉన్న సమస్యలను తెలుసుకొని అందరికీ ఉపయోగపడే మేనిఫెస్టో రూపొందించారు. అండ్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ
మేనిఫెస్టోలో ఉన్న అన్ని పాయింట్స్ని కవర్ చేస్తూ ఇంకా కొత్తవి యాడ్ చేశారు. దీనికి వీళ్ళు చాలా గ్రౌండ్ వర్క్ చేశారు. దీనివల్ల ప్రజలందరూ ఏదో ఒక విధంగా బెనిఫిట్ అవుతారు. కాంగ్రెస్ విజయం సాధించింది. కేసీఆర్ ఫ్యామిలీ అంటే వ్యతిరేకత. కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం తెలంగాణకి ఓనర్స్లా బిహేవియర్ చేస్తున్నారని, సామాన్య ప్రజలు కలవలేరు అని జనాల్లో బాగా ముద్రపడిపోయింది. అప్పట్లో కేసీఆర్ గారిని ఫామ్ హౌస్ సీఎం అని బాగా ప్రచారం కూడా చేశారు. ఇలా ఒక వైపు వ్యతిరేకత రావడం వల్ల మొత్తం పార్టీకి ప్రాబ్లం అయ్యింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అవ్వకముందు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిపాలించినప్పుడు ఈ బ్రిడ్జీలు, డ్యామ్లు కన్స్ట్రక్ట్ చేయించారు, పవర్ బోర్డు నిర్మించారు, గవర్నమెంట్ జాబ్స్ పెరిగాయి. ఇలా పాత కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా డెవలప్మెంట్ జరిగింది. అలానే జరిగిన డెవలప్మెంట్ అంతా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మళ్ళీ గుర్తు చేశారు. సో జనాలకు కూడా అనిపించింది కాంగ్రెస్ కూడా మంచి పథకాలు ఇస్తుంది కదా, ఒకసారి వీళ్ళు ఏం చేస్తారో చూద్దామని ఓట్స్ వేశారు. అప్పటికి 2 సార్లు బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చాం, కొత్త పరిపాలన ఇస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం అని ఈసారి కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. విజయంలో ఫూల్ స్ట్రాటజీ విషయంలో సునీల్ కొనుగోలు పాత్ర చాలా ఉంది. ఇతని స్ట్రాటజీని, ఇంటర్నల్ సర్వీస్ని ఇంప్లిమెంట్ చేయడానికి తెలంగాణ లీడర్స్ బాగా ఫ్రీడమ్ ఇచ్చారు. ఆయన స్ట్రాటజీస్ బాగా వర్కౌట్ అయింది. యాక్చువల్గా స్ట్రాటజీలో ఇతన్ని కేసీఆర్ గారు ఎలక్షన్ స్ట్రాటజీగా పెట్టుకుందాం అనుకున్నారు. కానీ సునీల్ కొనుగోలు ఆఫర్ని రిజెక్ట్ చేసి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. గాంధీ భారత్ జోడో యాత్రని ప్లాన్ చేసింది కూడా ఇతనే. తెలంగాణ ఎలక్షన్లో వర్క్ చేయడానికి అతనికి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. కానీ రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్ లీడర్ ఇతన్ని పట్టించుకోలేదు, అందుకే ఘోరంగా ఓడిపోయింది. కొంతమంది రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కూడా తెలంగాణలో కాంగ్రెస్ విజయానికి కారణమైంది అంటున్నారు. నాకైతే అలా అనిపించట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ తెలంగాణలో గెలిచినా కూడా వాళ్ళు పవర్లో ఉన్న రాజస్థాన్ అండ్ ఛత్తీస్గఢ్లో ఓడిపోయింది. సో ఫైనల్గా బీఆర్ఎస్ ఓడిపోవడానికి, కాంగ్రెస్ గెలవడానికి ఇవి రీజన్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనిపిస్తే కింద కామెంట్లో చెప్పండి.